వశిష్ఠ మహర్షి ఒక యజ్ఞాన్ని తలపించి తైలం కోసం జనక మహారాజు దగ్గరకు వస్తే జనక మహారాజు అతిథి గౌరవాలన్నీ చేసి మహర్షి తైలం గురించి అడుగగా ఇస్తానని చెప్పి జనక మహారాజు సమాధానం ఇస్తాడు. కానీ జనక మహారాజు కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి తెలియజేయమని వశిష్ఠ మహర్షిని అడుగుతాడు. అప్పుడు జనక మహారాజు అడిగిన ప్రశ్నకు వశిష్ఠ మహర్షి ఈ విధంగా సమాధానం ఇస్తాడు. కార్తీక మాసంలో స్నానదాన జపాలు ఏ విధంగా చేయాలి అంటే, కార్తీక మాసం నాడు కాళ్ళు చేతులు కడుక్కొని నదీ తీరాన ధ్యానం చేయాల్సి ఉంటుంది. తర్వాత భైరవాజ్ఞని తీసుకొని మొలలోతుల నీటిలో నిలబడి స్నానం చేయాల్సి ఉంటుంది. తర్వాత దేవతా ఋషులు పితృవులకు తర్పణాలు వదిలి అగర్మార్షణ యంత్రంతో జపం చేసి బొటనవేలు కొనతో నీటిని గెలికి 3 దోసుల నీళ్లను గట్టు మీదకు వెదజల్లాలి. తర్వాత కట్టుకున్న బట్టలను కొనలను పిండి దీన్ని యక్షవర్పణం అంటారు. తరువాత ఒళ్ళు తుడుచుకొని పొడవైన తెల్ల బట్టలు వేసుకొని హరినామ స్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్వపుందరాలు ధరించి సంధ్యావందనం గాయత్రి జపాలను ఆచరించి ఔపాసనం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి తెచ్చిన చక్కటి పుష్పాలను శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామం నుంచి భక్తితో పొడవైన షోడాపచారాలతో పూజించాలి. ఆ తర్వాత కార్తీక మాస పురాణ పఠనము గాని శ్రవణమును గాని ఆచరించాలి. తర్వాత తమ స్వగృహాలకు చేరి దేవార్చన చేసి వైశ్య దేవాదలను పూజించాలి. భోజనం చేసి తర్వాత తమ పనులు నిర్వర్తించి సాయంకాలం కాగానే తమ పనులు ముగించుకొని శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని యథావిధిగా దీపాలను పెట్టాలి. అక్కడ స్వామిని ఆరాధించి అక్కడ భక్తితో హరిని స్తుతించి నమస్కారం పెట్టాలి. ఎవరైతే కార్తీక మాసం పొడవునా నియమ నిష్టలతో పూజలు చేస్తారో వారు వైకుంఠ దర్శనాన్ని పొందుతారు. ప్రస్తుత మరియు పూర్వజన్మలో చేసిన పాపాలన్నిటిని కూడా కార్తీక మాసం చేయడం వలన హరించుకుపోతాయి. ఒకవేళ ఎవరైనా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించలేకపోతే వేరే వాళ్ళు చూస్తున్నంగా ఆనందపడతారో వాళ్ళు ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణులో ఆహుతవుతాయని జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి కార్తీక మాసం ఎవరెవరు చేయవచ్చు, ఏ రంగు వారైనా, ఏ శ్రమ చేసేవారైనా, మగైనా ఆడైనా ఏమైనా వయసులతో సంబంధం లేకుండా కార్తీక మాసం చేయవచ్చు. ఒకవేళ చేసిన వారు విష్ణు మోక్షానికి అర్హులు కాగలరు. అష్టాదశ పురాణంలోని స్కంద మరియు పద్మ పురాణాల నుంచి గ్రహించడం జరిగింది. ముందుగా ఉపవాసాలను 6 రకాలుగా విభజించారు. మొదటిది ఉపవాసము. శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా గడిపి సాయంకాలం శివాభిషేకం మరియు నక్షత్ర దర్శనం చేసిన తర్వాత కేవలం తులసి తీర్థం మాత్రమే సేవించాల్సి ఉంటుంది. 2 ఏకభక్తము. సాధ్యం కాని వారు ఉదయం స్నానదాన జపాదులను యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శివతీర్థము లేదా తులసి తీర్థం మాత్రమే సేవించాల్సి ఉంటుంది. 3 నక్తము. పగలంతా ఉపవాసం ఉంచి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనాన్ని సేవించాల్సి ఉంటుంది. 4 ఆయాచిత్తము. భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనాన్ని సేవించాల్సి ఉంటుంది. 5 స్థానము. పైవాటికి వేటికి శక్తి లేనివారు సమంత్రక స్థాన జపాదులను ఎప్పటికప్పుడు చేసినా చాలును. 6 తిలాదానము. మంత్ర జపాదులు యథావిధిగా తెలియని వారు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా సరిపోతుంది. షోడోపచారాలు, తర్పణాలు, అగర్మార్షణ మంత్రము, గాయత్రి మంత్రము ఏ విధంగా చేయాలనేది మీకు యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి, చూడండి. సాలగ్రామం మరియు గోపీచందనం అనేది మీకు ఆన్లైన్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి షాపుల్లో దొరుకుతాయి. ఒకసారి సెర్చ్ చేయండి. 12 ఊర్ధ్వపుందరాలు మరియు శ్రవణం ఎలా చేయాలి అనేది గురించి యూట్యూబ్లో వీడియోస్ లేవు. కావాలంటే కామెంట్ చేయండి, వాటి గురించి తెలియజేస్తాను. వైశ్య దేవాదులు అంటే వాసవి కన్యకా పరమేశ్వరి, విష్ణు, లక్ష్మీదేవి, కుబేరస్వామి, రుద్ర మరియు ముద్రాదేవులను వైష్ణదేవాదులు అంటారు. ఇవే కాకుండా ఇంకా ఏమైనా అర్థం కాకుంటే